హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష వ్లాగ్స్ ద తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు క్విక్గా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను చేప ముక్కల్ని తీసుకొని నీట్గా నిమ్మకాయ పిండుకొని కలుపుకుంటున్నానండి, ఎందుకంటే నీచు వాసన రాకుండా ఉండడానికి. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి నేను కారం, పసుపు, ఉప్పు వేసుకొని అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే కొంచెం చేప ముక్కలకి కారం అనేది చాలా బాగా పడుతుంది. డైరెక్ట్గా వేస్తే కారం అనేది అంతగా అనిపించదు, పీస్ అనేది తినాలని ఇష్టం అనిపించదు అనమాట. సో అందుకే నేను ఈ విధంగా చేస్తున్నాను. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. సో నేను నా మెథడ్ మాత్రమే చూపిస్తున్నాను. సో ఇలా చేస్తే ఏంటంటే చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. సో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. టైం లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, టైం సేవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. సో అవి వేడెక్కినాక దాంట్లో ఒక 3 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. చిన్న ముక్కలుగా చేసుకుంటే గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది అనమాట. సో నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ వరకు దాన్ని బాగా మగ్గనివ్వాలి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ విధంగా ఆనియన్స్ మగ్గుతున్నప్పుడు మనం దీంట్లో వేసుకునే ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఫస్ట్లో నేను చేప ముక్కలకి వేసేటప్పుడు అన్నీ చాలా కొంచెంగానే వేసాను. పులుసు అంటున్నాను కాబట్టి కారం ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో అందుకే నేను మళ్ళీ ఇక్కడ అవన్నీ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్లో నేను కొంచెం యాడ్ చేశాను కాబట్టి. అక్కడ ఒక 1/2 స్పూన్ వేస్తే ఇక్కడ 1 స్పూన్ వేసుకోవచ్చు. సో అదనమాట. నేనైతే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఫ్రెష్గా చెట్టుకు తెంపిన కరివేపాకు వేసాను. అండ్ కరివేపాకు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో అదంతా కలుపుకున్న తర్వాత మనం దాంట్లోకి వేసుకుంటున్నాం పసుపు 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను, అక్కడ 1/2 టేబుల్ స్పూన్ వేసానండి. అండ్ అది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, అది పచ్చివాసన పోయిన తర్వాత మనం దాంట్లోకి నేను ముందుగానే చింతపండు రసాన్ని చేసి పెట్టుకున్నాను. సో దాన్ని వేస్తున్నాను. అదొక పెద్ద కప్పు వేసాను అనమాట. మనకి ఎంత అయితే పులుసు కావాలో అంత పెట్టుకోవచ్చు. కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటే చల్లారాక అది చాలా థిక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. పీసెస్ కన్నా మనకు రసంనే ఎక్కువ తినాలని అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని నేను కొంచెం ఎక్కువే చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను. మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న మసాలాలన్నీ వేసుకోవాలన్నమాట. ముందుగా నేను 1 టేబుల్ స్పూన్ మెంతుల పౌడర్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి, అండ్ నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా, నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి వేసుకున్నాను. సో ఈ 4 పొడులు వేసుకున్నాను. అన్నీ హోమ్ మేడ్ అండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నవి. సో బయట కొంటే ఫ్లేవర్స్ అంతగా అనిపించదు. సో మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యే స్టేజ్లో మనం చేప ముక్కల్ని వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ మనం మరిగించుకోవాలి. అలా అయితే చేప ముక్కలు చాలా బాగా ఉడుకుతాయి. గ్రేవీ కూడా పీసెస్కి చాలా బాగా పట్టుకుంటుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా అనిపించిందో, మీకు ఎలా వచ్చిందో కూడా నాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో చూస్తున్నారు కదా, ముక్క అయితే విరగదండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని ఎండ్ వరకు చూసినందుకు.